చూసావా తల్లి, మీ అమ్మ మనిద్దరి కోసం ఎంత గొప్పగా ఆలోచిస్తుందో. ఏ అమ్మకి దూరమైనా నాకన్నా మంచి అమ్మ దగ్గర పెరుగుతున్నావు. ఆ తృప్తి చాలు నాకు. ఈరోజు అన్నప్రాసన అయిపోయాక నీకు నేను అమ్మ గోరుముద్దలు పెడతాం. నువ్వు ఆ మామని తినేయాలి. సరేనా? ఏం పెట్టినా తినేయాలి, ఏది వద్దనకూడదు. సరేనా? నువ్వు బువ్వ తిన్న తర్వాత నేను జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఇలా అంటాను. అప్పుడు నీకు ఏ ఇబ్బంది లేకుండా అన్నమంతా జీర్ణమైపోతుంది. సరేనా? ఇంకెంతసేపు రెడీ అవుతారు? తొందరగా రండి, ఇక్కడ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మా వింధ్య సంధ్య గారిని రెడీ చేయలేదనుకుంటా. బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకే ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుందనుకుంటా. ఈ ఫంక్షన్కి అతిథులుగా వస్తే మమ్మల్ని తల్లిదండ్రులుగా చేసి పీటల మీద కూర్చోబెడుతున్నారు. ఇది మొత్తం వింధ్య ఆలోచనే, నేను జస్ట్ ఆచరణలో పెట్టాను. ఈ కార్యక్రమం మీరు చేయడమే కరెక్ట్ అని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. అయినా కూడా సంతోషంగా ఉండక ఇలా ఇబ్బంది పడితే ఎలా శ్రీకర్ గారు? ఇబ్బంది అంటే ఇంతమంది గెస్ట్లు వచ్చారు, అందరూ పాపకి మీరు అన్నప్రాసం చేస్తారనుకుంటే మీరు కొత్త బట్టలు పెట్టడం, పీటల మీద కూర్చోవడం, మా చేతుల మీద జరిపించడం చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఎవరు ఏమనుకుంటే ఏంటి? మీరు మా వాళ్ళు, మా కోసం వచ్చారు. ఇదంతా మన పాప కోసం చేస్తున్నాం. మిగిలినవి ఏవి పట్టించుకోవద్దు. నానా రాజేష్, నానా ఒక్కసారి ఇలా రారా. సరే నానా, నేనిప్పుడే వస్తాను. పెళ్లి కొడుకులా ఎంత దర్జాగా ఉన్నావు. ఖాళీగా ఉన్న నీతో కాసేపు ఆడుకుంటే నాకు మంచి టైంపాస్ అవుతుంది. ఏం మనుషులో ఏం బ్రతుకులో, అవసరం ఉంటే చాలు ఎన్ని అడ్డతలు దొక్కడానికైనా, ఎన్ని అడ్డమైన పనులు చేయడానికైనా ఆలోచించరు. వాళ్ళేదో అభిమానంతో చెప్పారే అనుకో, వద్దని మర్యాదగా చెప్పాలి, తప్పుకోవాలి. అంతేకాని దొరికిందే ఛాన్స్ అని చక్రం తిప్పాలని చూసే మీది ఒక బతికేనా? మొగుడు పిల్లల మధ్య నమ్మకం ఉండాలి, కానీ అది గుడ్డి నమ్మకంగా మారకూడదు. మొగ్గుని వదిలేసి ఊరంతా తిరిగే స్వేచ్ఛ ఆ పెళ్ళానికి అస్సలివ్వకూడదు. పరాయి మగాడితో ఊరంతా తిరగడానికి పెళ్ళాన్ని పంపించడం, రాత్రంతా ఎక్కడో ఉండొచ్చి అబద్ధం చెప్తే అమాయకుల్లా నమ్మేయడం. తిన్ని పెళ్ళాం మీద ప్రేమ అనరు, కంట్రోల్ చేయలేని చేతగానితనం అంటారు. మన దగ్గర డబ్బుందని ఇన్ని డ్రామాలు ఆడాలా? చిచ్చి. మౌనిక గారు, ఏమనుకుంటున్నారు మీరు? ఎవరు డ్రామాలు ఆడుతున్నారు? ఎవరిది చేతగానితనం అంటున్నారు? మౌనంగా వింటున్నాను కదా అని మీరిష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, నోటుకొచ్చింది వాగొచ్చు అని మాత్రం అనుకోకండి. హలో, ఒక నిమిషం లైన్లో ఉండు. చెప్పండి శ్రీకర్ గారు, మీరేమంటున్నారు? మీరు ఫోన్లో మాట్లాడుతున్నారా? లేదంటే మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అనుకున్నారా? పోనీలే, అందుకే నా మీద సీరియస్ అవుతున్నారా? సంబంధం లేకుండా ఏదేదో అందుకే మాట్లాడుతున్నారా? నా మట్టి బుర్రకి ఇంకా అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్ శ్రీకర్ గారు? మీరు నా వైపు చూస్తూ నాకు మాత్రం వినిపించేలా మాట్లాడుతుంటే నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. అలా ఎలా అనుకుంటారండి? మీతో ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గానే చెప్తాను కదా. అయినా మీరు ఇంత సీరియస్ అవ్వడానికి నేనేం మాట్లాడాను? ఓ, నా మాటలు మీకు కనెక్ట్ అయ్యాయా? లేదండి, మీరు మాట్లాడుకోండి.
ఏముందే? సింపుల్గా చెప్పాలంటే ధైర్యంగా ఏదీ నిలదీయలేరు. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక మన మీద అరవాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి మనుషులకి ఇదేం కొత్త కాదు. వీళ్ళెంత వర్స్ట్ అంటే డబ్బు కోసం ఎంత నీచమైన పని చేయడానికైనా దిగజారిపోతారు. వాళ్ళు చేయడం తప్పేంటంటే భార్యతో కూడా అలాంటి పాపాలే చేపిస్తారు. ప్రశాంతి, ఇంట్లో ఎవరు కనిపించట్లేదు. ఎవరైనా ఉన్నారా లేదా? పిలిస్తే సరిపోతుంది శాంతి. వదిన గారు, వదిన గారు, వదిన గారు! వస్తున్నాను. ఏంటిలా వచ్చారు? ఇదిగోండి మీ చార్జరు. మొన్నే తీసుకొద్దామనుకున్నాను, కానీ వేరే పనుల పడి మర్చిపోయాను. పర్వాలేదులే, ఇచ్చారు కదా, ఇంకా వెళ్ళండి. వెళ్తాం కానొదినా. రాజేష్ మళ్ళీ కారేసుకునొచ్చినట్టున్నాడు. ఈసారి సంధ్యతో పాటు శ్రీకర్ కూడా వెళ్ళినట్టున్నాడు. చూశారు కదా, అయినా ఎందుకు అనుమానంగా అడుగుతున్నారు? అది కాదు వదినా, ఒకసారి అలా కారెక్కినందుకే వీధిలో ఎన్నో పుకార్లు షికార్లు చేసాయి కదా, మళ్ళీ ఎలా పంపించారా అని. ఆహా, మేమనట్లేదు వదినా, మన ఇరుగు పొరుగు వాళ్ళంతా అనుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలకి అడ్డా అదుపా ఎన్నైనా అనుకుంటారు. అడగడం మర్చిపోయాను వదినా, వెళ్ళిన వాళ్ళు ఈ రోజే వచ్చేస్తారా, లేదంటే మొన్నటిలాగే ఒకరోజు టైం పడుతుందా? లేదులే ప్రశాంతి, తొందరగానే వచ్చేస్తారు. ఎందుకంటే సంధ్యతో పాటు శ్రీకర్ కూడా ఉన్నాడు కాబట్టి భయమేమీ లేదు. అంతే కదా వదినా? నాకు తెలిసి వదినా కోడల్ని వెళ్ళొద్దని చెప్పుంటదే. అత్తమాటని గౌరవించి సంధ్య ఆగిపోతే రాజేష్ తీసుకెళ్లడానికి వచ్చాడనుకుంటాను. మరే సంధ్యను వెంట పెట్టుకుని మరి వెళ్లారంటే అక్కడి కార్యక్రమం మొత్తం సంధ్య చేతుల మీదుగానే చేయిస్తున్నారేమో. ఆ మాత్రం ఇంపార్టెన్స్ లేకపోతే వెంట పెట్టుకుని మరి ఎందుకు తీసుకెళ్తాడు చెప్పు? అది నిజమే అనుకో. చెప్పడం మర్చిపోయాను వదినా, భార్య ఫ్రెండ్ మీద రాజేష్ కి అంత ఇంట్రెస్ట్ ఏంటో అని మా పక్కింటి ఆవిడ అడుగుతుంది. పక్కింట్లో ఏం జరుగుతుందో నీకెందుకు, ఎప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడమేనా, నీకు వేరే పనేమి లేదా అని చివాట్లు పెట్టాను వదినా. బాగా చెప్పావు వదినా. అయినా కోడల్ని అదుపులో పెట్టుకోవడం మన వదినకు తెలియదా ఏంటి? అసలు మీ సమస్య ఏంటి? ఎప్పుడు నా కోడల మీద, నా కుటుంబం మీద పడి ఏడవటం తప్ప మీకు వేరే పని లేదా? అదేంటి వదినా అంత మాట అనేసావు? దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయండి. ఎవరో ఏదో అన్నారని మీ మనసులో మాటలు చెప్తుంటే అనడానికి మీకెలా ఉన్నా వినడానికి మాత్రం నాకు అసహ్యంగా ఉంది. నా కోడలేంటో నాకు తెలుసు. వింధ్య మీద అభిమానంతో ఆ ఇంటికి వెళ్ళింది తప్ప ఇందులో అదుపు తప్పడానికి, అబాండాలు వేయడానికి ఏం లేదు. అన్నీ మౌనంగా వింటున్నాను కదా అని నోటుకొచ్చినట్టు వాకకండి. చార్జర్ ఇవ్వడానికి వచ్చారు, ఇచ్చిన తర్వాత నోరు మూసుకుని వెళ్ళాలి. కోడల మీద కోపం మా మీద చూపిస్తున్నావు, మేము అర్థం చేసుకోగలం వదినా. మీ మంచి కోసం మాట్లాడడానికి ఇంటికొస్తే మా నోర్లు మూయిస్తున్నావు. మరి ఈ వీధంతటికి ఏం చెప్తావో? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని ఇంత జరిగినా కూడా కోడల్ని మళ్ళీ రాజేష్తో పంపించావు చూడు అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటుంటే కడుపు తరుక్కుపై వచ్చాను వదినా. అందరూ మనలా పద్ధతి గల మనుషులు ఉండరు కదా. ఏదో నీ మంచి కోసం చెప్తున్నాను. పదవే వెళ్దాం, అసలే మా ఆయన భోజనానికి వచ్చి టైం అయింది. ఏంటివన్నీ? ఎందుకీ హడావుడి? డబ్బు పట్టుకుంటే కోటీశ్వరరాలవుతుంది, పుస్తకం ముట్టుకుంటే చదువులు తల్లవుతుంది. మరి ఈ కత్తెందుకు? ఇది ముట్టుకుంటే దొంగ అవుతుందా? నీ మొహం. పాప పెరిగిన తర్వాత కత్తిలా షార్పుగా అవుతుందని అలా పెడతాం. అత్తయ్య, మన కంఫర్ట్ కోసం నువ్వేదైనా మార్చేయగలవు.
లేకపోతే మా అమ్మని దొంగవుతుందని ఎలా అంటావ్? ఏదో శాస్త్ర ప్రకారం ఈ వస్తువు పెడతారు కాబట్టి పెట్టాను. అయినా నా మనవరాలు డబ్బో పుస్తకమో పట్టుకుంటుంది కాని దాని జోలికి అస్సలు వెళ్ళదు. హా, నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య. అదిగో మీ అమ్మని తీసుకొని అమ్మ కాని అమ్మ వస్తుంది చూడు. వింధ్య, ఈ చీర మీ ఫ్రెండ్కి చాలా బాగుంది. ఇది వింధ్య చీరే అండి. అది కొన్నది ఆయనే సంధ్య. నా కోసం సెలెక్ట్ చేసిందే. నీకు బాగా సూట్ అయింది అంటున్నారు. ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? ఈ కొత్త బట్టలు, ఈ కార్యక్రమం ఇబ్బందిగా ఉందా? నాకు కూడా కొత్తగా ఏదోలా ఉంది. కానీ వింధ్య బలవంత పెట్టేసరికి కాదనలేకపోయానండి. సంధ్య, తొందరగా పూర్తి చేసుకుని వెళ్దాం. నాకిక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించడం లేదు. సంధ్య రా. అమ్మా నాన్నలు గెస్ట్లుగా మారి మరీ ఏ సంబంధం లేని వాళ్లతో హంగామా చేయిస్తున్నారు. పెద్దరికంగా అంత దగ్గరుండి నడిపించాల్సిన నువ్వు అమాయకంగా అన్నీ చూస్తూ నిలబడ్డావు. నీ కొడుకెవరో కోడలెవరో ఆ మనవరాలు ఎవరికి పుట్టిందో నాకైతే అర్థం కావడం లేదు. అబ్బా, నస పెట్టకుండా కాసేపు ఓపిక పట్టు. పడతాను, ఓపిక పడతాను, సైలెంట్గా ఉంటాను. ఒకవేళ నా భయం నిజమైతే తర్వాత అప్పుడు మాట్లాడతాను. ఆపమంటున్నానా నువ్వు నీ అపశకున మాటలు? పంతులు గారు, ఏంటి ఆలస్యం? అయ్యా, సుముహూర్తానికి ఇంకా 5 నిమిషాల సమయం ఉంది. అయితే ఈలోపు మా వాణి ఏదో ప్లాన్ చేసింది. ఆ కార్యక్రమం పూర్తి చేద్దాం. అలాగేనయ్యా. ప్లానా? ఏంటమ్మా అది? ఏం లేదురా, ఇక్కడ కొన్ని వస్తువులున్నాయి కదా. పాప పాక్కుంటూ వచ్చి ఏ వస్తువునైతే ముట్టుకుంటుందో అది భవిష్యత్తులో శాశ్వతంగా ఉంటుంది అని అంటారు. అవునా? సరే వింధ్య, పాపని కింద వదిలిపెట్టు. చెరువులో నీరొస్తే చేలన్నీ తడిసేను, పంటలు పండేనులే. వరి పంటని తెచ్చి మా అమ్మ పండింది తీయని పరమాన్నమే. చిక్కర 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 కాను పాప నువ్వై వెలుగిస్తూ నా కళకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్వెలా. సంధ్య, మేమే కాదు మా మనవరాలు కూడా నీ మీద చాలా ఇష్టం పెంచుకుంటుంది. ఆ ఇష్టం వెనుక పేగుబంధం ఉందని మనకి మాత్రమే తెలుసు.
ఈ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా అమ్మా అమ్మా ఈ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఇప్పటికైనా అర్థమైందా? ఈ కార్యక్రమం నీ చేతుల మీద ఎందుకు జరిపిస్తున్నాను? అమ్మా, దంపతులిద్దరూ వచ్చి కూర్చోండి పీటల మీద. సంధ్య, శ్రీకర్, మీరిద్దరూ వెళ్ళి పీటల మీద కూర్చోండి. అమ్మా, పాపకి చిన్న ముద్ద తినిపించండి. వింధ్య, నెక్స్ట్ నువ్వే తినిపించు. నేను కాదత్తయ్య, మీరే. నువ్వే తినిపించు. నేనెందుకు చెప్పు? కన్న తల్లివి, నువ్వు తినిపించడమే కరెక్ట్. ఎవరు తినిపిస్తే ఏంటి? ఆల్రెడీ అంతా అయిపోయింది కదా. అదే అంటే అన్నప్రాసన అయిపోయింది కదా అని నేను అంటున్నాను. వింధ్య, వెళ్ళు. నీ తర్వాత రాజేష్, తర్వాత నేను, మామయ్య తినిపిస్తాం. లేదత్తయ్య, మీరే నువ్వే తినిపించమ్మా. లేదత్తయ్య, ముందు మీరే. పాపా, అయ్యో పాపా, పాపా, ఏమైంది? ఏమైంది? అమ్మా, పాపా పాపా పాపా, పాపా, ఏమైందమ్మా? పాపా, ఏమైంది? ఆర్భాటంగా మొదలైన అన్నప్రాసన ఇలా అర్ధాంతరంగా ముగిసింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ మౌనిక అస్సలాట. మౌనిక, నర్స్, పాపకి ఇటు ఇవ్వండి పాపని. జాగ్రత్త. నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలుచుకోనరా. డాక్టర్, ఒక్క నిమిషం, అసలు ఏం జరిగింది? అన్నప్రాసం చేయగానే స్పృహ లేకుండా పడిపోయింది. మా పాపని మీరే కాపాడాలి డాక్టర్. ఓకే, వెయిట్ చేయండి. వింధ్య, ఏంటి ఇలా జరిగింది? అత్తయ్య, ఇలా కూర్చోండి. డాక్టర్, ఏమైంది?
పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. డాక్టర్, మీరేం చేస్తారో తెలీదు. మా పాపకి ఏం కాకూడదు. ఎంత ఖర్చైనా పర్లేదు, తను క్షేమంగా ఉండాలి. మీరు టెన్షన్ పడకండి, మా ప్రయత్నం మేం చేస్తాం. ప్రయత్నం ఏంటి డాక్టర్? నా మనవరాలు క్షేమంగా ఉండాలి. అది మా అమ్మ, మా ప్రాణం. చూడండి, మీ బాధ, భయం నాకు అర్థమవుతోంది. కానీ ఒక డాక్టర్గా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏమండి, పాప ఏమండి, నాకు చాలా భయంగా ఉందండి. వింధ్య, ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నేను కలిపిన పాయిజన్ వల్ల పాపకి నీరసం చేస్తుందనుకుంటే ఈ డాక్టర్ ఏంటి క్రిటికల్ అని బాంబు పేల్చింది. ఇప్పుడు పాప ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే నిజం తెలిసిన రోజు నన్ను బతకనివ్వరు. దేవుడా, ఫంక్షన్ డిస్టర్బ్ చేయాలనుకున్నాను కానీ పాప ప్రాణాలు తీయాలన్న ఆలోచనే నాకు లేదు. ఈ గండం నుండి నువ్వే నన్ను సేవ్ చేయాలి. సంధ్య